హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి 101 షిఫ్ట్కి సంబంధించి ఫిజిక్స్ అనే సెక్షన్లో లైట్ టు మిర్రర్ లెన్సెస్ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో లాస్ట్ టైం మనము క్లియర్గా మాట్లాడుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 ఇలా 2 పార్ట్స్లో మనం చాలా వరకు క్వశ్చన్స్ని కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం పార్ట్ 3లో మరికొన్ని క్వశ్చన్స్ని మనం కవర్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? సో ఫిజిక్స్ అనే కాన్సెప్ట్లో ఈ లైట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 10th క్లాస్ ఎన్సీఆర్టీలో దీని గురించి ఫుల్ కంప్లీట్గా ఉంది. సో ఆ యూనిట్ చదివి ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మోస్ట్లీ లైట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ రాంగ్ అవడానికి అవకాశం ఉండదు. ఓకేనా? ఇవి టెక్నీషియన్ గ్రేడ్కి, జేఈ, గ్రూప్ డి ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. అందులోనూ నెక్స్ట్ ఏఎల్పి సిబిటి 1కు కూడా బాగా ఉపయోగపడింది. బికాస్ ఏఎల్పి సిబిటి 1లో జనరల్ అవేర్నెస్ లేదు, సైన్స్ మాత్రమే ఉంది. కాబట్టి 4 ఎగ్జామ్స్, ముఖ్యంగా జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్స్ దాటి బియాండ్ వెళ్ళడు, అదైతే షూర్. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ లాస్ట్ టైం మనం ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? 2325 వరకు మాట్లాడుకున్నాం కదా. ఎస్, 2326 ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు వీడియోని కాస్త లేట్ చేశానంటే, ఇదిగోండి ఇలా ఇమేజెస్, తెలుగు ఇలా కన్వర్షన్ మొత్తం చేసుకొని అంతా రెడీ చేసుకొని చెప్పడానికి కాస్త టైం పట్టింది. అఫ్కోర్స్ ఇదివరకు అయితే నేను క్వశ్చన్గా మాట్లాడేసేవాడిని, కానీ దాని దగ్గర పిల్లలకి ఏమీ అర్థం కాదు. కాస్త ఇమేజెస్ కూడా ఉంటే కాస్త అట్రాక్టివ్గా ఉండిద్ది, చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి. కానీ నాకు కూడా కాస్త ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే కాస్త ఇవన్నీ రెడీ చేసుకొని చేయాలి కదా. ఒక పర్సనే చేసుకుంటున్నాం కాబట్టి కాస్త టైం పట్టింది. అర్థం చేసుకోండి, కోఆపరేషన్ చేయండి. ఓకేనా? సో when an object is placed beyond the center of curvature, beyond C పెట్టాడు, ఇదిగోండి ఇక్కడ in front of a concave mirror, what kind of image is formed అన్నాడు. బియాండ్ C, మనకి బియాండ్ C పెట్టాడు అనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సికి ఎఫ్కి మధ్య, సి అండ్ ఎఫ్కి మధ్యలో ఫామ్ అయింది. ఓకేనా? ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, అంటే ఇమేజ్ ఏమైంది? డిమినిష్ అయింది, తగ్గింది. సో సేమ్ సైజ్ కాదు, హైలీ ఎన్లార్జ్డ్ కాదు, ఎన్లార్జ్డ్ కాదు. బి ఆప్షన్, డిమినిష్డ్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ నో మ్యాటర్ వేర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్? నువ్వు ఎక్కడైనా పెట్టుకో అయ్యా, పుటాకార కటకంలో ఎప్పుడు కూడా ఇమేజ్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది అని అడిగాడు. ఓకేనా? ఎప్పుడు ఎలా ఉండిద్ది? వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్. వర్చువల్, ఎరెక్ట్, రియల్ కాదు, రియల్ కాదు. వర్చువల్ ఇన్వర్ట్ ఎన్లార్జ్డ్ కాదు. అసలు వర్చువల్ ఉంటే ఎరెక్ట్ అని ఉండాలి. ఎప్పుడైనా రియల్ ఉందనుకోండి, దానికి మ్యాచింగ్గా ఇన్వర్ట్ ఉండిద్ది. వర్చువల్ ఉందనుకోండి, దానికి మ్యాచింగ్గా ఎరెక్ట్ అని ఉండిద్ది. కాబట్టి డి ఆప్షన్. నిజ ప్రతిబింబం నిటారుగా ఉంటుంది, చిన్నగా ఏర్పడుతుంది. ఎక్కడైనా పెట్టుకో, నువ్వు ఇన్ఫినిటీ దగ్గర పెట్టుకో, లేదా ఇన్ఫినిటీకి ఫోకస్కి మధ్యలో ఎక్కడైనా పెట్టుకో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పొజిషన్, ఆల్వేస్ కాన్కేవ్ లెన్స్ గివ్స్ వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్, విఈడి ఇమేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు ఏ లెన్స్ విత్ ఏ షార్టర్ ఫోకల్ లెంత్ హ్యాజ్ అన్నాడు. షార్టర్ ఫోకల్ లెంత్ P = 1/f. మీకు ఫార్ములా తెలుసు, ఇక్కడ ఉంది. ఇప్పుడు పవర్ని బాగా పెంచామనుకోండి, ఫోకల్ లెంత్ ఏమైంది? తగ్గిద్ది. ఇప్పుడు వాడేమన్నాడు? షార్టర్ ఫోకల్ లెంత్ అన్నాడు. అంటే ఫోకల్ లెంత్ని బాగా తగ్గిస్తే పవర్ ఏమైంది? బాగా పెరిగిద్ది. కాబట్టి 0 పవర్ కాదు, ఈక్వల్ పవర్ కాదు, లెస్ పవర్ కాదు. ఆన్సర్ ఈజ్ ఎక్కువ సామర్థ్యం, పవర్ పెరుగుతుంది. ఓకేనమ్మా? ఇదిగోండి షార్ట్ ఫోకస్ చూసారా, ఇక్కడే పడింది. ఇదిగోండి లాంగ్ ఫోకస్ లెంత్, ఇదిగోండి ఇక్కడ పడింది, చూసారా? అదనమాట. షార్ట్ ఫోకస్ పెట్టినప్పుడేమో ముందే అలా రెండు కలవటం, లాంగ్ ఫోకస్ పెట్టినప్పుడేమో దూరంగా కలవటం. ఈ రెండు కూడా కండిషన్స్ వైజ్గా కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇలాంటి ఇమేజెస్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ని పోర్ట్రేట్ చేస్తాయి, అందుకే వీటిని సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు కూడా తెలుసు, తెలుగులో క్వశ్చన్స్ ఎంత వివరంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇమేజెస్తో ఎవరు పెట్టరు. అదైతే గుర్తుపెట్టుకొని మన ఛానల్కి మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్. ఓకే, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ పోల్ అనమాట. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది పి, ఇది ఎఫ్, ఇది సి ఇక్కడ పెట్టాడు. ఎప్పుడైతే ఫోకస్ పాయింట్ దాటి వచ్చి పెడతామో అప్పుడు ఏమైద్ది, కాన్కేవ్ మిర్రర్లో కూడా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. కాబట్టి రియల్ కాదు, రియల్ కాదు, రియల్ కాదు. రియల్ అని కనబడింది మొత్తం రాంగ్ కొట్టేయండి. ఆన్సర్ ఏమవ్వాలి, వర్చువల్, ఎరెక్ట్, మ్యాగ్నిఫైడ్. ఇక్కడ నుంచి మనం చూసే కండిషన్స్లో ఎక్కువగా మనకి మిర్రర్ లెన్స్ కండిషన్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, చెప్పాను కదా హార్డ్ టు ఈజీ లెవెల్ మనం వెళ్తూ ఉంటాం కాబట్టి కండిషన్స్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. కండిషన్స్ బాగా చూసుకున్న పిల్లలు ఫాస్ట్గా ఆన్సర్ చేయగలరు. కమింగ్ టు ఏ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ బికాజ్ అన్నాడు. ఇదిగోండి కారు అర్థం, దాన్ని మనం ఏమంటాం, రేర్ వ్యూ మిర్రర్ అంటాం. ఈ రేర్ వ్యూ మిర్రర్గా మనం ఏం వాడతాము, కుంభాకార దర్పణాన్ని వాడతాం, కాన్వెక్స్ మిర్రర్ వాడతాం. అవును, ఎందుకు దీన్నే వాడాం, దీన్ని వాడతాం వెనక ఉద్దేశం ఏంటి అన్నాడు. అబ్జార్బ్స్ మోస్ట్ ఆఫ్ ది లైటా, కాదు. ప్రొడ్యూసర్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజా, కాదు. ప్రొడ్యూస్ రియల్ యూనిట్ ఇమేజా, కాదు. ఆన్సర్ ఏ, ప్రొడ్యూసర్స్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ ది వ్యూ అనమాట. విస్తృత దృష్టి క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. వెనకాల ఉన్న ఎంత పెద్ద లారీ అయినా లేదా వ్యాన్ అయినా సరే మన అద్దంలో చిన్నగా కనబడుతుంది. ఓకేనా, కాన్వెక్స్ మిర్రర్లో ఏమైంది, ఇమేజ్ డిమినిష్ అయింది. ఆ డిమినిష్ అవటం వల్ల మనకు వైడర్ ఫీల్డ్లో కారు మొత్తం కూడా మనకి కనపడుతుంది. ఓకేనమ్మా, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో మనం ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, నువ్వు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి ఎఫ్ ఈజ్ ద ఆన్సర్. ఇది కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర మనం పెడితే ఏమైంది, ఫోకస్ పాయింట్ దగ్గర పడింది. కాబట్టి ఎట్ ఎఫ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ గురించి కరెక్ట్గా చెప్పండి అన్నాడు. చూద్దాం. when the object is at finite distance image is formed beyond the center of curvature. రియల్ ఇమేజ్ అన్నాడు, తప్పు. ఓకేనా, ఇదిగోండి రియల్ ఇమేజ్ అన్నాడు, తప్పు. రియల్ ఇమేజ్ అన్నాడు, తప్పు. అసలు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు కాన్వెక్స్ మిర్రర్లో. సో ఆన్సర్ ఏమవ్వాలి, బి ఆప్షన్. సింపుల్గా పెట్టేయచ్చు అనమాట. సో రియల్ అనే పదాన్ని పట్టుకున్నాను, అంతా రాంగ్ కొట్టుకుంటూ వచ్చేసాను. మొత్తం చదవను కూడా చదవలేదు, ఎందుకంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు మనకు తెలుసు కదా. కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఏ ఫైనైట్ డిస్టెన్స్ ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఓకే, అంతే అన్నమాట అర్థం. ఎప్పుడైతే నువ్వు ఇన్ఫినిటీ దగ్గర పెట్టావో ఫోకస్ దగ్గర పడిద్ది. ఇన్ఫినిటీకి ఫోకస్కి మధ్యలో పెట్టావు అనుకో, ఫోకస్కి పోల్కి మధ్యలో పడిద్ది అనమాట. ఆ విషయాన్ని రాశాడు. అందులోనూ వర్చువల్ అన్నాడు కాబట్టి అది ఉంటేనే కరెక్ట్ అనమాట. ఓకేనమ్మా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఏ రే ఆఫ్ లైట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అన్నాడు. ఓకేనా, ఒక రే ఆఫ్ లైట్ ఇగో ఇలా వచ్చిందంట, ఇలా వచ్చి ఫోకస్ గుండా వెళ్ళి మిర్రర్కి తగిలింది. ఇలా వచ్చి ఫోకస్ గుండా వెళ్ళి మిర్రర్కి తగిలింది. ఎప్పుడైతే అది ఫోకస్ గుండా వచ్చిందో రిఫ్లెక్షన్ మిర్రర్కి తగిలిన తర్వాత ఎలా వెళ్ళింది, ప్యారలల్గా వెళ్ళింది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎలా వెళ్ళింది, ప్యారలల్గా వెళ్ళింది. కాబట్టి ఎక్కడుంది, ఇది కాదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు, రీట్రేస్ కాదు. ఎస్, డి ఆప్షన్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎలా వెళ్ళింది, ప్యారలల్గా వెళ్ళింది. సో ఫోకస్ గుండా వెళితే ప్యారలల్గా వెళ్తుంది, ప్యారలల్గా వెళ్తే ఫోకస్ గుండా వెళ్తుంది. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్, మిర్రర్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ టు బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ ప్రొవైడెడ్ ద సైన్ కన్వెన్షన్ ఈజ్ ఫాలోడ్ అన్నాడు. మిర్రర్ ఫార్ములా అనేది రెండు మిర్రర్స్కి ఉపయోగపడిద్ది అన్నాడు. ఎస్ కరెక్టే, ఒకటో స్టేట్మెంట్ కరెక్టే. ద వ్యాలిడిటీ ఆఫ్ మిర్రర్ ఫార్ములా డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. ఇది రాంగ్. సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి మిర్రర్ ఫార్ములాకి సంబంధం లేదు. సైజు ఏమైనా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా, ఫార్ములా అయితే ఇదే అన్నమాట. మిర్రర్ ఫార్ములా మారదు కాబట్టి ఓన్లీ వన్ స్టేట్మెంట్, సి ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఓకేనమ్మా. కమింగ్ టు, when object is placed between P and F of a concave mirror, what kind of image is formed అన్నాడు. Pకి Fకి పెడితే ఏం ఫామ్ అయింది? రియల్ కాదు, రియల్ కాదు, వర్చువల్. వర్చువల్ వర్చువల్ రెండు చూసుకోవాలి, కానీ డిమినిష్ కాదు. ఏమవ్వాలి? ఎన్లార్జ్డ్ అవ్వాలి. ఓకేనా, మనకి ఎన్లార్జ్ కండిషన్ కాన్కేవ్లోనే వస్తుంది అన్నమాట. ఎందుకంటే చిన్నగా కనపడుతున్న పన్ను పెద్దగా కనపడాలి. ఓకేనా, కాబట్టి వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఫార్ములా, ప్రాబ్లం అడిగాడు. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 30 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇచ్చింది కాన్కేవ్, యూ వాల్యూ ఇచ్చాడు, యూ వాల్యూ ఈక్వల్ టు -30. ఫోకల్ లెంత్ ఇచ్చాడు, కాన్కేవ్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ తీసుకోవాలి, -15. మనల్ని v అడిగాడు. ఓకేనా, 1/f ఈక్వల్ టు 1/u + 1/v, -1/15 ఈక్వల్ టు -1/30 + 1/v. ఇది తీసుకెళ్తే -1/15 + 1/30 ఈక్వల్ టు 1/v. ఎల్సిఎం 30, 15 రోళ్ళు -2, 31 30, -1/30 ఈక్వల్ టు 1/v. సో v వాల్యూ ఈక్వల్ టు -30. ఓకేనా, అంటే నాకు వచ్చిన ఇమేజ్ నేను పెట్టిన మిర్రర్కి లెఫ్ట్ వైపు పడింది అనమాట. ఓకేనా, లెఫ్ట్ వైపు పడింది. ఆన్సర్ ఏంటి? -30. ఎక్కడుంది? ఏ ఆప్షన్. సో -30 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా, సింపుల్. ఫార్ములా తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ రే ఆఫ్ లైట్ ప్యారలల్ అండ్ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్. దిస్ రేస్ విల్ కన్వర్జ్ అట్ విచ్ పాయింట్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద లెన్స్ అన్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి చాలా రేస్ వచ్చినాయి. ఇదిగోండి, ఆ రేస్ అన్నీ కూడా కాన్వెక్స్ లెన్స్ గుండా వెళ్ళినాయి. అప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి? ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. వాడు కన్వర్జ్ అన్నాడు. ఇదిగోండి, కేంద్రీకృతం అవుతాయి, కన్వర్జ్. కాబట్టి ఎట్ ఫోకస్. ఆన్సర్ ఆడుంది ఎట్ ఫోకస్ ఆఫ్ ది లెన్స్ అనమాట. అందుకే మనకు భూతద్దాన్ని ఎగ్జాంపుల్గా చూపించాడు. ఎన్నో సన్ రేస్ ఆ భూతద్దం గుండా వెళ్ళి పేపర్లో ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి? ఫోకస్ అవుతాయి. అలా ఎందుకైనాయి? బికాస్ ఆ లెన్స్కుండే ప్రాపర్టీ కన్వర్జింగ్ ప్రాపర్టీ, అన్నిటినీ ఒక దగ్గర సమీకరించగలదు లేదా కేంద్రీకరించగలదు అని అర్థం అన్నమాట. ఓకేనా, కమింగ్ టు, ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి ఎక్కడ పెట్టాం? ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెట్టాం. ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అన్నాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అన్నాడు. ఎక్కడ ఫామ్ అయింది? అట్ ఇన్ఫినిటీ. చెప్పాం కదా మనం, ఇన్ఫినిటీ దగ్గర పెడితేనేమో ఫోకస్ దగ్గర, ఫోకస్ దగ్గర పెడితేనేమో ఇన్ఫినిటీ దగ్గర. ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అయిందంటే అది ఎలా ఉండిద్ది? చాలా దూరంగా ఉండిద్ది అనమాట. కాబట్టి రియల్, ఇన్వర్టెడ్, హైలీ ఎన్లార్జ్డ్ ఇదనమాట. అదే ఇన్ఫినిటీ దగ్గర నుంచి ఫోకస్ దగ్గర పెట్టామనుకో హైలీ డిమినిష్డ్. ఇలా వచ్చిందనుకోండి హైలీ ఎన్లార్జ్డ్. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కండిషన్స్ అనమాట. ఓకేనమ్మా, కమింగ్ టు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఫస్ట్ చదువుతున్నాను. కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ డైవర్జింగ్ లెన్స్ అన్నాడు.
కాన్కేవ్ లెన్స్ ఏమనాలి, డైవర్జింగ్ లెన్స్ అనాలి. ఓకేనా, ఇదిగోండి ఇది కాన్కేవ్ లెన్స్. ఇలా లైట్ రేస్ రాగానే అన్నీ ఏమైపోయినాయి, దూరంగా వెళ్ళిపోయినాయి, కాబట్టి డైవర్జింగ్ కరెక్టే. కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నాడు. ఎప్పుడు రియల్ ఇన్వర్ట్ ఇమేజ్ ఫామ్ చేసింది అన్నాడు, ఇది తప్పు. కాన్కేవ్ లెన్స్ ఎప్పుడు కూడా వర్చువల్ ఎరెక్ట్ ఫామ్ చేసింది, వాడు రియల్ అన్నాడు, అందుకే తప్పు. మూడో చూద్దాం, కాన్కేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. ఎస్, మూడోది రైట్, కాబట్టి రెండోది మాత్రమే రాంగ్. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, బోత్ 1 and 3, 1, 3 మాత్రమే రైట్. ఓకేనా, సో మనం కాన్కేవ్ లెన్స్ ఏమనాలి, డైవర్జింగ్ లెన్స్ అనాలి, దూరంగా వెదజల్లుతుంది రేస్ని. అదే కాన్వెక్స్ లెన్స్ అనుకో, దాన్ని మనం ఏమనాలి, కన్వర్జింగ్ లెన్స్ అనాలి. అన్నింటినీ కలుపుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనమ్మా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements correctly explains the phenomenon of dispersion? డిస్పర్షన్ని చాలా చక్కగా వివరించే ప్రాపర్టీ ఏంటి అని చెప్పి కింద మనకి ఇచ్చాడనమాట. చూద్దాం. డిస్పర్షన్ ఇస్ ద స్కాటరింగ్ ఆఫ్ లైటా? కాదు, అది వేరు ఇది వేరు. డిస్పర్షన్ ఇస్ ద బెండింగ్ ఆఫ్ లైటా? కాదు. బెండింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్, అది కాదు. డిస్పర్షన్ ఇస్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్. ఎస్, ఇది కరెక్ట్. విక్షేపణం అనేది తెల్లని కాంతి గాజు పటకం గుండా వెళ్తున్నప్పుడు అది 7 విడిరంగులుగా విడిపోతుంది, 7 కాన్స్టిట్యూయెంట్ కలర్స్గా విడిపోతుంది ప్రిజం గుండా ట్రావెల్ అయినట్టు. సో దాన్ని మనం ఏమంటాం, స్ప్లిట్టింగ్ అంటాం. ఓకేనా, స్ప్లిట్టింగ్ అనగానే మనకి ఏ పదం గుర్తుకు రావాలి, డిస్పర్షన్ అనే పదం గుర్తుకు రావాలి. అదే మనం బెండింగ్ అన్నాం అనుకోండి, మనకి రిఫ్రాక్షన్ అని గుర్తుకు రావాలి. ఓకేనా, సో మన ఆన్సర్ సి అన్నమాట. కమింగ్ టు ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఫోకస్ గుండా వెళ్తుంది, అది ఏమైంది అన్నాడు. ఓకేనా, ఇలా కాదు, ఈ ఇమేజ్ సరిగ్గా చూపించలేదు, నేను చూపిస్తా. ఇలా ఒక ఇమేజ్ పెట్టాం, ఇలా ఫోకస్ గుండా వెళ్ళింది. ఓకేనా, ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్ ఇలా ఫోకస్ గుండా వెళ్ళిందో లెన్స్ దాటంగానే ఎలా వెళ్ళిద్ది, ప్యారలల్గా వెళ్ళిద్ది. దేనికి, ప్రిన్సిపల్ యాక్సిస్కి. దీనికి ఎలా ఉండిద్ది, ప్యారలల్గా వెళ్ళిద్ది అనమాట. సో ఎక్కడుంది, ప్యారలల్ టు, ఎస్ ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట, ఎప్పుడు ఫోకస్ గుండా వెళ్ళినప్పుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణానికి వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ లొకేటెడ్? నేను చెప్పాను ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పి, లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ ఆఫ్ ది డే కింద కూడా 2-3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాన్వెక్స్ మిర్రర్కి ఎక్కడ ఉండిద్ది అన్నాడు. ఓకేనా, ఎక్కడ ఉండిద్ది, ఎట్ ద ఫోకస్ కాదు, ఎట్ ద మిర్రర్ సర్ఫేస్ కాదు, ఎస్ బిహైండ్ ద మిర్రర్. కాన్వెక్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచరు బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది, కాన్కేవ్కి ఇన్ఫ్రంట్ ఉంటుంది. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతా కేంద్రం ఎక్కడ ఉండిద్ది అంటే పలానా మిర్రర్కి పలానా చోట ఉండిద్ది. అవి 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, when an object is placed at the focus of the convex lens. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టాడు, కాన్వెక్స్ లెన్స్లో ఫోకస్ దగ్గర పెట్టాడు. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. ఇదిగోండి, ఇలా వెళ్ళిపోయింది లైట్ రే, ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయి ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది అనమాట. కాబట్టి ఎట్ ఇన్ఫినిటీ చెప్పాం కదా, ఫోకస్ దగ్గర పెడితే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, కమింగ్ టు accurately locate the image of an extended object formed by spherical mirror using a ray diagram, what is the minimum
నెంబర్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ దట్ మస్ట్ బి ఇంటర్సెక్ట్ టు అపియర్ టు ఇంటర్సెక్ట్ అన్నాడు. ఏమీ లేదు, సింపుల్. ఒక మిర్రర్ మనం తీసుకుందాం, ఇలా మనం గీసాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని చూపించాలనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. నేను ఆబ్జెక్ట్ నుంచి మినిమం ఒక ఆబ్జెక్ట్ని పెట్టి ఒక ఇమేజ్ని నేను చూపించాలంటే మినిమం ఎన్ని రేస్ నేను డ్రా చేయాలి అన్నాడు. ఇదిగోండి, ఒక రే ఇలా తీసుకొచ్చాను, ఇలా వెళ్ళిపోయింది. ఇంకో రే ఇలా ఫోకస్ గుండా తీసుకొచ్చాను, ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. అంటే ఒక ఇమేజ్ని చూపించడానికి మినిమంలో మినిమం ఎన్ని గీశాను? కనీసం ఎన్ని గీశాను? 2 రేస్ గీశాను. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? 2 రేస్ అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని పెట్టి ఇమేజ్ను చూపించాలంటే కనీసం 2 రేస్ గీయాలన్నమాట నువ్వు. ఓకేనా? అలా గీపోతే మనం చూపించలేం, పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రెయిన్బో ఈజ్ ఏ న్యాచురల్ స్పెక్ట్రమ్ అపేరింగ్ ఇన్ ద స్కై ఆఫ్టర్ ఏ రైన్ షవర్. వర్షం పడిన తర్వాత ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు అనేది సూర్యరశ్మిపై నీటి బిందువులు ఏ చర్య వల్ల ప్రధానంగా ఏర్పడుతుంది అన్నాడు. సో ఏ చర్య వల్ల ఏర్పడుతుంది? ఇంటర్నల్ రిఫ్లెక్షనా? కాదు, అదొకటి మాత్రమే కాదు. నెక్స్ట్, ఓన్లీ టోటల్ రిఫ్లెక్షనా? కాదు. లైట్ బెండింగ్ నేచరా? కాదు. ఆన్సర్ డి. ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ ఉంటుంది, డిస్పర్షన్ ఉంటుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది. 3 ఉంటాయి అన్నమాట. ఒకటి రిఫ్రాక్షన్, ఇంకోటి డిస్పర్షన్, ఇంకోటేమో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ 3 ఉండాలన్నమాట. ఓకేనా? ఈ 3 ప్రాపర్టీస్ అనేవి రెయిన్బో ఫార్మ్ అవటంలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో 3 గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐ డిఫెక్ట్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు వీకెనింగ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ అకామిడేషన్ విత్ ది ఏజ్ అన్నాడు. నేను ఆల్రెడీ లాస్ట్ షిఫ్ట్లో కూడా చెప్పాను, అకామిడేషన్ అంటే అర్థం చెప్పాను, దాని లోపం వల్ల వచ్చే రోగం కూడా చెప్పాను. అస్టిగ్మాటిజం కాదు, హైపర్మెట్రోపియా కాదు, మయోపియా కాదు, ప్రెస్బయోపియా. సో ఇదే ఆన్సర్ అనమాట, ప్రెస్బయోపియా. ఓకేనా? చత్వారం అంటారు దాన్ని తెలుగులో. అయితే ఇక్కడ మనం ఏ లెన్స్ వాడాలని చెప్పాను? బైఫోకల్ లెన్స్ వాడాలి. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉండిద్దో కంటిలో ఉండే మజిల్స్ యొక్క పవర్ తగ్గి ఈ ఫోకస్ దగ్గర పాయింట్ అవుట్ చేయడం అనేది పాసిబుల్ అవుదన్నమాట. అప్పుడు నియర్ పాయింట్ని ఫార్ పాయింట్ని సరిగ్గా గుర్తించలేక ఆ డిస్టెన్స్ని అకామిడేషన్ చేసుకోవడం కష్టమైద్ది. ఓకేనా? అలాగనమాట. సో ఇది ఈ లెన్స్ వాడుతూ ఉంటారు. ఇది ఆటోమేటిక్గా ఏజ్ పెరగడం వల్ల వచ్చేస్తూ ఉండిద్ది. ఓకేనా? అయితే ఈ బైఫోకల్ లెన్స్లో ఏం వాడతాం? 2 వాడతాం, కాన్కేవ్ వాడతాం, కాన్వెక్స్ వాడతాం. ఓకేనా? అయితే మీరు ఆన్సర్ చేయండి, ఈ లెన్స్ యొక్క అప్పర్ సైడ్లో ఏం వాడతాం, లోయర్ సైడ్లో ఏం వాడతాం? కామెంట్ సెక్షన్లో రాయండి. అప్పర్ కాన్కేవ్ వాడి లోయర్ కాన్వెక్స్ వాడతామా, లేదా అప్పర్ సైడ్ కాన్వెక్స్ వాడి లోయర్ సైడ్ కాన్కేవ్ వాడతామా? 2 అయితే వాడాలి, అదైతే షూర్. ఏది ఎక్కడ వాడతాం? ఓకేనా? కాస్త క్వశ్చన్ని టఫ్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి యూజ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ బోత్ వాడతాం, 2 ఫోకస్ లెన్స్లు వాడతాం. ఏది ఎక్కడ వాడతామో చెప్పండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ఆఫ్ ది స్పెరికల్ లెన్సెస్ అన్నాడు. సైన్ కన్వెన్షన్ ఏది కరెక్ట్ కాదు అన్నాడు, చూద్దాం. నాట్ అన్నాడు. ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ ఆన్ లెఫ్ట్ ఆఫ్ ది లెన్స్, కరెక్టే. ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్, కరెక్టే. డిస్టెన్స్ ఆర్ మెజర్డ్ టు ద రైట్ ఆఫ్ ది ఆప్టికల్ సెంటర్ ఆర్ పాజిటివ్, రైటే. ఆప్టికల్ సెంటర్కి రైట్ వైపు తీసుకుంటే పాజిటివ్, ఆప్టికల్ సెంటర్కి లెఫ్ట్ వైపు తీసుకుంటే నెగిటివ్, కరెక్టే. ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ నెగిటివ్ అన్నాడు, తప్పు. ఇక్కడ నెగిటివ్ ఉండకూడదు, ఏముండాలి? పాజిటివ్ ఉండాలి. కాబట్టి డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా అమ్మా?
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ అన్నాడు. వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ అవ్వాలి అంటే ఎక్కడ? కాన్కేవ్ మిర్రర్లో మనం ఎక్కడ పెట్టాలి? ఎఫ్కి పీకి మధ్యలో పెట్టాలి. ఫోకస్కి పోల్కి మధ్యలో పడితేనే మనకి విఈడి ఫామ్ అయింది. సారీ, వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఈ 3 కండిషన్లు ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఎక్కడ పెట్టాలన్నాడు? ఎట్ ద ఫోకస్ కాదు, ఎట్ ద సి కాదు, బిట్వీన్ ఎఫ్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాదు. ఎస్, ఇది కరెక్ట్. ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ది మిర్రర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ అది. కాన్కేవ్లో ఉండే చివరి కండిషన్ అదే మనకి 6th కండిషన్. ఓకే, ఈ కండిషన్లోనే అటుపక్క మిర్రర్కి రైట్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయింది. అందుకే ఇక్కడ మనం వి కండిషన్ పాజిటివ్ తీసుకుంటాం. మిగతా 5 కండిషన్స్లో మనకి వి ఈజ్ నెగిటివ్, కానీ ఈ కండిషన్లో మాత్రమే వి ఈజ్ పాజిటివ్. వి పాజిటివ్ అయ్యే కండిషను ఎఫ్కి పీకి మధ్యలో పెడితేనే ఉంది కాబట్టి దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ప్రాబ్లం అడిగాడు. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ an image at a distance of 20 centimeters when an object is placed 10 centimeters in front of it. Okay, what is the focal length of the mirror అన్నాడు. ఫోకల్ లెంత్ అడిగాడు. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? వి వాల్యూ 20 ఇచ్చాడు, కానీ పాజిటివా నెగిటివా చెప్పలా. ఎందుకు? ఇది ఏ మిర్రరు? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఏముంది? వి పాజిటివ్ వచ్చే కండిషన్ వచ్చింది, నెగిటివ్ వచ్చే కండిషన్ ఉంది. ఇలా అవ్వకూడదు క్వశ్చన్. లెక్క ప్రకారంగా అయితే క్వశ్చన్ డేటా తక్కువ ఉందన్నమాట, ప్రాపర్ డేటా లేదు, వాడు మెన్షన్ చేయాలన్నమాట. యూ వాల్యూ ఎప్పుడు నెగిటివే, తీసేయండి. ఎఫ్ వాల్యూ మనకి నెగిటివ్ వచ్చింది, కనుక్కుంటాం. కానీ వాడు ఎగ్జాక్ట్గా చెప్పాలిగా. సరే, 2 చేద్దాం, దేంట్లో ఆన్సర్ వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ 1/f ఈక్వల్ టు వి వాల్యూ ఎంత? ముందు -20 తీసుకుందాం, చేద్దాం. వి వాల్యూ -1/10 ప్లస్ వి వాల్యూ -1/20, ఎల్సిఎం 20. ఓకేనా? 20 అంటే -1. నెక్స్ట్ 10లో అంతే కదా, -20 -10 20. ఇది -2 అన్నమాట. అప్పుడు ఏమైంది? -3/20 వచ్చింది, ఈక్వల్ టు 1/v. అప్పుడు వి వాల్యూ ఏమైంది? ఎఫ్ వాల్యూ ఏమైంది? ఎఫ్ వాల్యూ 20/3 అయింది. 20/3 అంటే 3 6 18, 2 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 6 18, 6.6 వచ్చింది. ఆన్సర్ ఉందా? లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వి వాల్యూని నెగిటివ్ తీసుకున్నాం ఇక్కడ, ఇదిగో చూసారా, -20 తీసుకున్నాం, అంటే మైనస్ తీసుకోకూడదు, సో పాజిటివే తీసుకోవాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చేస్తే కానీ తెలియదు అనమాట. ఇప్పుడు పాజిటివ్ పెట్టి చెక్ చేద్దాం. 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. 1/f ఈక్వల్ టు u వాల్యూ 1/20, v వాల్యూ -1/10, 20, 21 20, 10 రోజులు 20, -1/20 ఈక్వల్ టు 1/f. ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? -20 సెంటీమీటర్స్ వచ్చింది. కాన్కేవ్ అనగానే ఫోకల్ లెంత్ ఏం రావాలి? నెగిటివ్ రావాలి. 20 ఆప్షన్లో ఉందా? ఎస్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇలా మనకి మెన్షన్ చేయకుండా ఉండకూడదు, హీ నీడ్స్ టు మెన్షన్. మనం ఏం తీసుకుంటాం వాడు చెప్పాలి కదా, రైట్ సైడ్ పడిద్దనో ఆన్ ద సేమ్ సైడ్ అనో ఏదో ఒక కండిషను, వి వాల్యూ ఒక సైన్ని మనం పసిగట్టేలాగా వాడు ఏదైనా క్వశ్చన్లో ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. కానీ 2 సాల్వ్ చేసుకొని పెట్టాలన్నమాట. ఓకేనా? అంతేగాని క్వశ్చన్ రాంగు అని అనుకోకూడదు. ఇదిగోండి ఇలా ఎందుకంటే 2 ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సిందే. క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట, మంచి క్వశ్చన్. చాలామంది క్వశ్చన్ రంగానే వదిలేసే అవకాశం ఉంది. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. ప్రిన్సిపల్ ఫోకస్ అన్నాడు. ఓకేనా?
ద సెంటర్ ఆఫ్ ది మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసా? కాదు. ద పాయింట్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ప్యారలల్ రేస్ కన్వర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అన్నాడు. ఎస్, ఇదే అనమాట. ఫోకస్ని మీరు డిఫైన్ చేయండి అన్నాడు. ఎక్కడైతే అన్ని రేసు వెళ్ళిపోయి కలుస్తాయో దాన్ని మనం ఏమంటాం? ఫోకసింగ్ అంటాం. అంటే ద కన్వర్జింగ్ పాయింట్. వాడు అదే అన్నాడు. కేంద్రీకృతం అయ్యేది ఒక మిర్రర్లో కేంద్రీకృతం అయ్యింది, ఇంకో మిర్రర్లో కేంద్రీకృతం అవ్వదు, అప్పుడు మనమే వెళ్ళి కలుపుతాం అనమాట. సో కన్వర్జ్ అయ్యే పాయింటే ప్రిన్సిపల్ ఫోకస్ పాయింట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ -4D, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద లెన్స్? లెన్స్కి సంబంధించి కరెక్ట్ది ఏంటి అన్నాడు. చూద్దాం. మైనస్ వచ్చింది. మైనస్ అంటే ఏం రావాలి? ఫోకల్ లెంత్ మైనస్ ఉండేది దేనికి? కాన్కేవ్కి. అవునా కాదా? ఇక్కడ ఆన్సర్ కూడా ఏమవ్వాలి? కాన్కేవ్ అవ్వాలి. సో ఏ కరెక్ట్, బి రాంగ్. పెట్టేయచ్చు సింపుల్గా. ఎందుకంటే ఫోకస్ వాల్యూ నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు పవర్ వాల్యూ కూడా ఏమైంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఫోకస్ నెగిటివ్ ఉన్న లెన్స్ కాన్కేవ్ లెన్స్, కాబట్టి ఆన్సర్ కాన్కేవ్ అయిపోవాలి. సాల్వ్ చేసాం అనుకోండి, P = 1/f, -4 = 1/4, F = -1/4 ఇంటూ 100, 4 1 4 పాతికలు, F = -25 సెంటీమీటర్స్. కాబట్టి 4D అనే పవర్ కలిగిన లెన్స్ ఉందంటే ఆ అబ్బాయికి ఇమేజ్ కాన్కేవ్ లెన్స్లో కరెక్షన్ చేయడానికి మనం వాడతాం. 25 సెంటీమీటర్లు దూరంగా పడుతుందని అర్థం. ఓకేనా? అది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద సైన్ కన్వెన్షన్ అన్నాడు. సంజ్ఞా సాంప్రదాయానికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. చూద్దాం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగిటివ్, కరెక్టే. ఆబ్జెక్ట్ హైట్ ఈజ్ నెగిటివ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. ఇది రాంగ్. ఎప్పుడైనా ఇలా పైకి పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ హైట్ మనం ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కిందకి పెడితే, బిలో పెడితే ఎలా తీసుకోవాలి? నెగిటివ్గా తీసుకోవాలి. ఎబో పెడితే ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి. కాబట్టి వాడు ఏమన్నాడు? ఎబో నెగిటివ్ అన్నాడు, అంటే తప్పిచ్చాడు. సో బి ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ u from a convex lens, if an object is placed at a distance u at a convex lens, ఓకే, u వాల్యూని ఎలా తీసుకోవాలి అన్నాడు. అంతే కదా అర్థం. u వాల్యూ ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఆల్వేస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది మిర్రర్ అవ్వచ్చు, లెన్స్ అవ్వచ్చు, నువ్వైతే నెగిటివ్గానే తీసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. ఎందుకు? ఇటు డైవర్జెస్సా? డైవర్జ్ చేస్తున్నందుక? కాదు. వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేసిదనా? కాదు. డస్ నాట్ బెండ్ లైటా? కాదు. ఏ ఆప్షన్? ఇట్ బ్రింగ్స్ ప్యారలల్ రేస్ టు ఫోకస్ ఎట్ ఏ పాయింట్. కన్వర్జ్ చేస్తుంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? సో అన్నిటిని ఏం చేస్తుంది? ఫోకస్ పాయింట్ దగ్గర తీసుకొస్తుంది అనమాట. అందుకే అది కన్వర్జింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ద లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ విచ్ రేంజ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాడు. ద లా ఆఫ్ రిఫ్రాక్షన్ వెరీ ఇంపార్టెంట్. వక్రీభవ నియమం అనేది పతన కోణం యొక్క ఏ పరిధికి చెల్లుబాటు అవుతుంది అన్నాడు. ఓకేనా? ఎక్కడ అవుతుంది? 90 degrees కన్నా ఎక్కువ ఉంటేనా? కాదు. ఎక్కడ ఉండాలి? బి ఆప్షన్. ఇన్సిడెంట్ యాంగిల్ 0 degreesకి 90 degreesకి మధ్యలోనే ఉండాలి. అలా ఉందనుకోండి, లా ఆఫ్ రిఫ్రాక్షన్. దీన్ని మనం ఏమంటాం? స్నెల్స్ లా అంటాం. ఇది మనకు అప్లై అయ్యిద్ది అనమాట. ఓకేనా? బియాండ్ 90 degrees ఉందనుకోండి, పాసిబుల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇది నార్మల్ అనమాట.
ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనాలి. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఎప్పుడు కూడా 0కి 90కి మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే వక్రీభవన నియమం అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? రియల్ కాదు, వర్చువల్ ఇన్వర్టెడ్. అసలు ఈ పదమే తప్పు. బి ఆప్షన్. వర్చువల్ అని ఉంటే పక్కనే ఎరెక్ట్ అని ఉండాలి. ఓకేనా? అదనమాట. ఇలా లేటర్ తగిలి ఇలా దూరంగా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతున్న వాటిని మనం ఏం చేయాలి? తీసుకొచ్చే చోట కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఏ ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ద పవర్ అన్నాడు. ఫోకల్ లెంత్ ఇచ్చాడు, P = 1/f, P = 1/25 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? మీటర్స్లో మార్చాలి. ఓకేనా కాదా? అంటే ఇంటూ 100 చేయాలి. 25 ఒకట్లు 25 నాలుగులు. పవర్ = 4 వచ్చింది, 4D. సో ఆన్సర్ 4D. ఓకే, ఇది ఏ లెన్స్? కాన్వెక్స్. ఎఫ్ వాల్యూ ఏమైంది? పాజిటివ్ అయింది. అప్పుడు పి వాల్యూ కూడా ఏమైంది? పాజిటివ్ అయింది. సో +4 ఎక్కడుంది? బి ఆప్షన్. ఓకేనా? +4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, వెన్ ఏ వైట్ లైట్ ఫాల్స్ అన్ ఏ గ్లాస్ ప్రిజం, గాజు పటకంపై తెల్లని కాంతి పడితే, అవుట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ కలర్స్ వైలెట్ కలర్ అండర్గోస్ మ్యాక్సిమం బెండింగ్. వైలెట్ కలర్ ఎందుకు ఎక్కువగా బెండ్ అయింది? కారణం ఏంటి అన్నాడు. ఎందుకు? వైలెట్కి లో వేవ్ లెంత్ ఉండిద్ది, రెడ్కి హై వేవ్ లెంత్ ఉండిద్ది. ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది గుబురుగా ఉండిద్ది, తక్కువ వేవ్ లెంత్ ఉన్నది ఎక్కువ బెండ్ అయింది. కాబట్టి వైలెట్ హ్యాజ్ మినిమం వేవ్ లెంత్, వైలెట్ హ్యాజ్ మినిమం వేవ్ లెంత్ అండ్ ఎస్ ఇది కరెక్ట్. బి ఆప్షన్ కాదు. మినిమం వేవ్ లెంత్ ఉంది, మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది. ఇది కరెక్ట్ అన్నమాట. ఓకేనా? వైలెట్ ఎందుకు బాగా బెండ్ అవుతుంది, ఎందుకు బాగా స్కాటర్ అయిపోతుంది అంటే దానికి తక్కువ వేవ్ లెంత్ ఉంది, ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండిద్ది అనమాట. రెండు రివర్స్లో ఉంటాయి. వేవ్ లెంత్ తక్కువ ఉందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి తరంగ ధైర్యం తక్కువ కలిగి వక్రీభవన గుణము ఎక్కువ ఉందనుకోండి, అది చల్లా చెదురైపోయిద్ది, కనపడదు, ఎక్కువగా స్కాటరింగ్ అయింది అని అర్థం అన్నమాట. ఓకేనమ్మా? ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ న్యూటన్ ప్లేస్డ్ ఏ సెకండ్ ఇన్వర్టెడ్ ప్రిజం ఆఫ్టర్ ద ఫస్ట్ వన్, ద ఎమర్జెంట్ బీమ్ ఆబ్టైన్డ్ అన్నాడు. న్యూటన్ ఏం చేశాడంటే, ఇది ప్రిజం 1, ఇది మంచి క్వశ్చన్ అండి, క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇది ప్రిజం 2, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం వైట్ లైట్ని పెడతాం, వైట్ లైట్ని ప్రిజం గుండా పంపించాడు. మనకి ఎన్ని వచ్చినాయి? 7 కలర్స్ వచ్చినాయి. వెంటనే న్యూటన్ ఏం చేశాడంటే, ఈ కలర్స్ రాగానే ఇక్కడ ప్రిజంని మళ్ళీ ఏం చేశాడు? రివర్స్లో పెట్టాడు. రివర్స్లో పెట్టగానే మళ్ళీ ఏం వచ్చింది? వైట్ లైట్ వచ్చింది. అంటే మనకు వైట్ లైట్ నుంచి వైట్ లైట్ రావాలంటే 2 ప్రిజమ్స్ని ఒకదాన్ని పై ఇలా పెడితే ఇంకో దాన్ని ఎలా పెట్టాలి? రివర్స్లో పెట్టాలి. ఓకేనా? అప్పుడు మనకి ఏ కలర్ వచ్చింది? వైట్ లైట్ వచ్చింది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, కొత్తగా చూస్తున్నాను. ఒక ప్రిజంని పెట్టినప్పుడు మాత్రమే అడిగాడు, రెక్టాంగులర్ స్లాబ్లో ఎలా ఉండిద్ది అని అడిగాడు తప్ప వెంటనే 2 ప్రిజమ్స్ని పెట్టినప్పుడు ఎలా ఉండిద్ది అని అయితే అడగలేదు. నేను కూడా న్యూగా చూసిన క్వశ్చన్ బాగుంది. ఓకేనా? మస్తు క్వశ్చన్ అడిగాడు పోయినసారి గ్రూప్ డిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు ఏ రేరర్ మీడియం. డెన్సర్ మీడియం సాంద్రత ఎక్కువ ఉన్న మీడియం నుంచి రేరర్ మీడియం సాంద్రత తక్కువ ఉన్న మీడియంకి వస్తుంది. అప్పుడు లైట్ రే ఏమైంది అన్నాడు. వాట్ విల్ బి ద యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం బి విత్ రెస్పెక్ట్ టు మీడియం ఏ అన్నాడు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏముండవు, అసలు యూనిట్సే ఉండవు కదా, నో యూనిట్. కాబట్టి ఈ 3 కాదు.
రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. పైన మనం అదే వేస్తాం, కింద అదే వేస్తాం కదా, అందుకే ఏమైపోయింది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టాడు. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు 20, ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. ఓకే, వాట్ విల్ బి ద ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడు. ఓకేనా, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, -1/20 ఈక్వల్ టు -30 ఈక్వల్ టు 1/v. ఇది తీసుకురండి, -20 ప్లస్ 1/30 ఈక్వల్ టు 1/v. సాల్వ్ చేస్తే ఎల్సిఎం 60, 2 3 -3, 3 2, సో -1/60 ఈక్వల్ టు 1/v. v వాల్యూ నాకు ఎంత వచ్చింది, -60 వచ్చింది. ఉందా? ఎస్, బి ఆప్షన్ -60 ఈజ్ ద ఆన్సర్. సో ఇమేజ్ ఎటువంటి ఇమేజ్, ఇన్వర్ట్ ఇమేజ్ అని చెబుతాను. ఎలా చెప్పారు సార్, వి వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి. ఓకేనా, by considering the sign of the v, I can demonstrate, I can tell whether the image is invert or erect. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది, ఆల్వేస్ ఈక్వలా, కాదు. ఆల్వేస్ లార్జరా, కాదు. ఆల్వేస్ స్మాలర్, ఎస్, సి ఆప్షన్. ఎప్పుడు కూడా కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ చిన్నగా ఉండిద్ది. పెద్ద ఇమేజ్ను చిన్నగా కావాలి అంటే కాన్వెక్స్లో చూడాలి, చిన్న ఇమేజ్ పెద్దగా కావాలి అంటే మనం కాన్కేవ్లో చూడాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ద రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కన్వర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ మిర్రర్ ఈజ్ కాల్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. చాలాసార్లు వచ్చింది. ఎక్కడ కన్వర్జ్ అవుతాయి, అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ప్రధాన నాభి దగ్గర అన్ని రేస్ కూడా ఏమవుతాయి, ఫోకస్ అవుతాయి, కన్వర్జ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద. లెన్స్ యొక్క పవర్ని ఎలా డిఫైన్ చేయాలి అన్నాడు. పవర్ ఈక్వల్ టు 1/4 ఫోకల్ లెంత్. అవునా కాదా, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. సో పవర్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్, అది కూడా దేంట్లో ఉండాలి, మీటర్స్లో ఉండాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఇందాకే చెప్పాను, కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటి, కాన్వెక్స్ లెన్స్. సో సి ఆప్షన్. కన్వర్జింగ్ అంటే కాన్వెక్స్, డైవర్జింగ్ అంటే కాన్కేవ్. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట, మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ది లెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఫార్ములా అడిగాడు. ఏమన్నాడు, లెన్స్ అడిగాడు. సో మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్ టు v/u. లెన్స్కి ఫార్ములా అదే అనమాట. సో ఇదనమాట. అదే మిర్రర్ అడిగాడు అనుకోండి, m ఈక్వల్ టు -v/v. ఇది మిర్రర్కి, ఇది లెన్స్కి. మనకి లెన్స్కి అడిగాడు కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించి కండిషన్ అడిగాడు. ఎప్పుడు ఎలా ఉండిద్ది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వర్చువల్ ఎరెక్ట్. ఎప్పుడు వర్చువల్ ఎరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ a ray parallel to the principal axis after reflection appears to diverge from అన్నాడు. చూడండి జాగ్రత్త చదువుతాను. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇలా ఒక లైట్ రే వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది, ఇలా వచ్చింది, ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, డైవర్జ్ అవుతున్నాయి. డైవర్జ్ అవుతున్న అన్ని రేస్ను కూడా మనం కలపాలి. అలా కలిపినప్పుడు అన్నీ ఏమవుతాయి, ఒక ఫోకస్ దగ్గరికి చేర్చబడతాయి. అవునా కాదా, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఫోకస్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నీ కూడా
ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గరికి చేర్చబడుతున్నాయి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైన్ కన్వెన్షన్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ అన్నాడు. ఫోకల్ లెంత్ కాన్కేవ్ లెన్స్కి ఎప్పుడు ఎలా ఉండిద్ది? ఆల్వేస్ నెగిటివ్, ఆల్వేస్ నెగిటివ్ ఉండిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, when the object is placed at infinity in front of a convex lens the image is formed అన్నాడు. ఓకేనా. నువ్వు అట్ ఇన్ఫినిటీ దగ్గర పెట్టావు, ఏమైంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. ఎట్ ద ఫోకస్ రియల్ హైలీ డిమినిష్డా? ఎస్, ఇదే హైలీ డిమినిష్డ్ అనమాట. ఓకేనా. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర పెట్టావు, అన్ని రేస్ వచ్చి కలిసి ఫోకస్ దగ్గర ఫామ్ అవుతాయి. అన్నీ ఎలా అవుతాయి? ఒక చిన్న పాయింట్ సైజ్ ఇమేజ్గా మారిపోయింది అనమాట. ఓకేనా. సో అన్నీ తగ్గిపోతాయి. సో హైలీ డిమినిష్ అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. టిండాల్ ఎఫెక్ట్ కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ కొలైడ్స్ అన్నాడు. కరెక్టే. ఎక్కడైతే టిండాల్ ఎఫెక్ట్ జరిగిద్దో అక్కడ ఏముండిద్ది? అది కొలైడ్ అని చెప్పచ్చు. కొలైడ్ అంటే ఏంటి? మనకి సొల్యూషన్స్ మాట్లాడుకుంటాంగా, దాంట్లో ఒక రకమే ఏంటి? కొలైడ్. ఇక్కడ పార్టికల్ సైజు సొల్యూషన్స్కి మిక్చర్స్కి కాస్త మధ్యలో ఉండిద్ది అనమాట. అక్కడ లైట్ పడినప్పుడు స్కాటరింగ్ జరిగింది. అలా జరిగినప్పుడు మనం వాటిని టిండాల్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో టిండాల్ ఎఫెక్ట్ అనేది పలానా మిక్చర్ లేదా సొల్యూషన్ కొలైడ్ అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కరెక్టే. నెక్స్ట్, స్కై అపియర్స్ బ్లూ బికాస్ ఇట్ అబ్సార్బ్స్ బ్లూ లైట్ అన్నాడు. ఇది తప్పు. సో ఇదే మన ఆన్సర్ అవ్వాలి. స్కై ఏం చేస్తుంది? బ్లూగా. స్కై ఎలా కనపడుతుంది? బ్లూగా కనపడుతుంది. ఎందుకు? బ్లూ లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం వలన కాదు, బ్లూ లైట్ని స్కాటరింగ్ చేయడం వలన. ఓకేనా. స్కాటరింగ్ చేస్తే అదే కలర్లో కనపడుతుంది, అంతేగాని అబ్జర్వ్ చేసుకోదు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ లీవ్స్ ఉన్నాయి, ఆకుపచ్చ ఆకులు. ఆకులు ఎందుకు ఆకుపచ్చగా ఉన్నాయి? అవి ఆకుపచ్చ కాంతిని అబ్జర్వ్ చేసుకోవు, రిఫ్లెక్ట్ చేస్తాయి, స్కాటరింగ్ చేస్తాయి. ఏ ఆకైతే మనకు ఆ కలర్లో కనపడుతుందో, ఏ వస్తువు పలానా కలర్లో మనకు కనపడుతుందో ఆ వస్తువు ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు, రిఫ్లెక్ట్ చేస్తుంది, స్కాటరింగ్ చేస్తుంది. కాబట్టి మనకి సమాజంలో ప్రకృతిలో ఏ రంగు కనపడుతున్నా ఆ రంగు స్కాటర్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి కనపడుతుంది. మరి మిగతా రంగులన్నీ అబ్జర్వ్ అవుతాయి. ఓకేనా పాయింట్. కాబట్టి ఒక యాపిల్ని ఒక ఏమని చెప్పాలి, ఒక అట్టిపండుని చూసావు, అది ఎల్లో కలర్లో కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ అట్టిపండు ఎల్లో కలర్ని రిఫ్లెక్ట్ చేసింది, మిగతా అన్ని కలర్స్ని అబ్జర్వ్ చేసుకుంది అని అర్థం అనమాట. ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, స్కాటరింగ్ డిపెండ్స్ ఆన్ ది వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ అన్నాడు. కరెక్టే. షార్టర్ వేవ్ లెంత్స్ స్కాటర్ మోర్ దెన్ లాంగర్ వేవ్ లెంత్ అన్నాడు. కరెక్టే. వైలెట్కి, ఈ ఇండిగోకి ఇవన్నీ కూడా తక్కువ వేవ్ లెంత్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా స్కాటర్ అవుతూ ఉంటాయి, అందుకే అవి మనకు కనపడవు. లెక్క ప్రకారంగా స్కై వైలెట్ కలర్లో ఉండాలి, వైలెట్ కలర్లో కూడా కనపడలేనంత స్థాయిలో అది స్కాటర్ అయిపోయింది, అందుకే కనపట్ల. అందుకే వి లేదు, ఐ లేదు, నెక్స్ట్ బ్లూ ఉంది. విబ్జిఆర్లో బ్లూ కలర్లో మన స్కై కనపడుతుంది. లెక్క ప్రకారంగా ఇండిగోలోనో వైలెట్లోనో కనపడాలి. ఏంటది? స్కై. ఓకేనా. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద ప్రాసెస్ ఫర్ విచ్ ద వైట్ లైట్ బ్రేక్స్ ఇంటూ డిఫరెంట్ కలర్స్? ఇలా వైట్ లైట్ డిఫరెంట్గా విడిపోతాన్ని ఏ ప్రాపర్టీ అంటారు? డిస్పర్షన్.
దీన్ని మన భాషలో స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ అంటారు. సో మనకి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు ఏ పర్సన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ స్పెక్టికల్స్ ఆఫ్ ప్లస్ 2D. హాస్పిటల్కి వెళ్తే ఒక అబ్బాయికి +2 ఉన్న స్పెట్స్ని ఇచ్చారన్నమాట. ప్లస్ ఉంది అంటే ఏ లెన్స్? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. సింపుల్, అంతే కదా. ప్లస్ ఉందనుకోండి ఏ లెన్స్ వాడాలి? కాన్వెక్స్ లెన్స్ వాడాలి. అదే మైనస్ ఉందనుకోండి ఏ లెన్స్ వాడాలి? కాన్కేవ్ లెన్స్ వాడాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చింది. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 centimeters. ఇదిగోండి యూ వాల్యూ ఇచ్చాడు. ఇఫ్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ 60 centimeters ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ది లెన్స్. ఇదిగోండి బి వాల్యూ +60 కరెక్ట్గా ఇచ్చాడు. మనం ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. 1/f ఈక్వల్ టు, ఇక్కడ చేద్దాం, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u లెన్స్ కాబట్టి 1/f ఈక్వల్ టు 1/60 మైనస్ ఆఫ్ -1/30, అంతే కదా. అప్పుడు 1/60 ప్లస్ 1/30 ఎల్సిఎం 60, 61 60, 32 60, 3/60, 3 1 3 20. ఆన్సర్ ఎంత వచ్చింది? 1/f ఈక్వల్ టు 1/20. ఎఫ్ వాల్యూ 20 వచ్చింది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆన్ అదర్ సైడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం వి వాల్యూని పాజిటివ్ తీసుకోగలం. ఓకేనా. ఇలాంటి పదాలే మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అప్పుడే నువ్వు సాల్వ్ చేయగలవు. మంచి క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిరర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ అన్నాడు. ఎలా చెప్పాలి? ఇదిగోండి, ఇది ఎఫ్, ఇది ఎఫ్, ఆర్ ఈక్వల్ టు 2f అనమాట. మొత్తం ఆర్ అన్నాడు కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ది ఫోకల్ లెంత్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. 2 times ది ఫోకల్ లెంత్ మనం ఏమనాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనాలి. చక్కగా ఇమేజ్లో కూడా మీకు నీట్గా చూపిస్తున్నాడు, పక్కన చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ లైట్ ఎంటర్స్ గ్లాస్ ప్రిజం ఫ్రమ్ ఎయిర్ అట్ ద ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ద లైట్ రే అన్నాడు. ఓకేనా. ఇదిగోండి, ఇది నార్మల్, సారీ ఇది ఒక మీడియం డిఫరెన్షియేట్ చేయడం అనమాట. ఇది నార్మల్. ఓకేనా. ఇప్పుడు లైట్ రే మీకు ఇలా వచ్చింది, దీని ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఎప్పుడైతే ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియం, ఇది రేరరు, ఇది డెన్సర్, సాంద్రత తక్కువ నుంచి సాంద్రత ఎక్కువైపు వచ్చినప్పుడు ఏమైంది? టువార్డ్స్ ద నార్మల్ వచ్చింది అనమాట. సో టువార్డ్స్ ద నార్మల్ వైపుకు దగ్గరగా వస్తూ ఉండిద్ది. ఈ రిఫ్రాక్షన్ యాంగిల్ కూడా చాలా తక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా. సో టువార్డ్స్ ద నార్మల్ ఎక్కడుంది? ఇదిగోండి సి ఆప్షన్. టువార్డ్స్ ద నార్మల్ యాజ్ ఇట్ ఎంటర్స్ డెన్సర్ మీడియం. ఎప్పుడైతే రేరర్ నుంచి డెన్సర్ వైపు వస్తుందో వెంటనే మనకి నార్మల్ వైపుకి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాన్వెక్స్ మిర్రర్ ఈస్ 40 centimeters అన్నాడు. ఇది పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ మొత్తం డిస్టెన్స్ మనం ఏమనుకున్నాం? ఆర్ అనుకున్నాం. ఆర్ ఈక్వల్ టు +40 centimeters. ఓకే. వాట్ విల్ బీ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ది మిర్రర్ అన్నాడు. ఇక్కడ మధ్యలో ఫోకస్ ఉండిద్ది. పోల్కి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ మనం ఏమనాలి? ఫోకల్ లెంత్ అనాలి. సో ఆర్ ఈక్వల్ టు 2f. ఆర్ ప్లస్లో 40 పెట్టుకో. 2f ఈక్వల్ టు +40, ఎఫ్ ఈక్వల్ టు +20 centimeters. సో +20 ఎక్కడుంది? ఎస్, డి ఆప్షన్. ఓకేనా. సింపుల్ అనమాట. మనకి పీకి సికి మధ్య డిస్టెన్స్ వచ్చి పీకి ఎఫ్కి మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా
ఆఫ్ ది హ్యూమన్ ఐ అన్నాడు. హ్యూమన్ ఐ మీద ఫామ్ అయ్యే రెటీనా ఎప్పుడు ఎలా ఉండిద్ది? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ ఇన్వర్ట్. ఓకేనా, రియల్ ఇన్వర్ట్ అనమాట. మన కంట్రోల్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఎప్పుడు కూడా అది రియల్ ఇన్వర్ట్ ఇమేజ్ను ఫామ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్ని మనం ఎలా వాడకూడదు అన్నాడు. ఎలా వాడకూడదు? టార్చెస్లో వాడచ్చు, సోలార్ ఫర్నేసెస్లో వాడచ్చు, షేవింగ్ మిర్రర్లో వాడచ్చు. రియర్ వ్యూ మిర్రర్గా మనం వాడకూడదు. కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. మనం ఇలా వాడకూడదు. ఇక్కడ మనం కాన్వెక్స్ మిర్రర్ని వాడాలి, నాట్ కాన్కేవ్ అనమాట. మీకు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు పార్ట్ 2లో లాస్ట్ క్వశ్చన్స్లో కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడెక్కడ వాడతారో ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అవి చాలా చాలా ఇంపార్టెంట్, రాశాను అవన్నీ చూసుకోండి. ఓకేనా. కాబట్టి టార్చ్ లైట్స్లో, సోలార్ ఫర్నేసెస్లో, షేవింగ్ మిర్రర్స్లో కాన్కేవ్ని వాడాలి తప్ప వెక్స్ని వాడకూడదు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ థిక్కర్ ఎట్ ద మిడిల్ కంపేర్ టు ద ఎడ్జెస్. ఇదిగోండి, ఇక్కడ థిన్గా ఉండిద్ది, ఈ మధ్యలో ఏమో థిక్గా ఉండిద్ది అనమాట. ఓకేనా. సో థిక్కర్ ఎట్ ద మిడిల్, థిన్నర్ ఎట్ ద ఎడ్జెస్. డ్యూ టు ది షేప్, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ప్యారలల్ లైట్ రేస్ పాసింగ్ త్రూ ఇట్ అన్నాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే ఇది, మంచి క్వశ్చన్ అనమాట. ఒక కాన్వెక్స్ లెన్సు అంచుల దగ్గర ఏమో ఎలా ఉంది, తెలుగులో మందంగా ఉంది, సారీ మధ్యలో మందంగా ఉంది, అంచుల దగ్గర ఎలా ఉంది, చాలా తక్కువగా ఉంది, థిన్గా ఉంది. ఓకేనా. అలా ఉండటం వలన సమాంతర కాంతి కిరణాలను అది దాని గుండా ప్రవహింపజేస్తున్నప్పుడు ఏమైద్ది అన్నాడు. ఏమైద్ది చూద్దాం. ఇట్ కాజెస్ ద రేస్ టు రిఫ్లెక్ట్ బ్యాకా? కాదు. ఇట్ కాజెస్ ద రేస్ టు మీట్ ఎట్ ఏ పాయింట్ పర్ఫార్మింగ్ కన్వర్జింగ్ యాక్షన్. ఎస్, ఇది కరెక్ట్. ఓకేనా. ఒక కన్వర్జింగ్ యాక్షన్ జరపాలి అంటే అన్ని రేసు వచ్చి ఇలా మనకు అన్ని కన్వర్జ్ అవ్వాలి అంటే ఇక్కడేమో థిన్గా ఉండాలి, మధ్యలో ఏమో థిక్గా ఉండాలి. అంచులు పలచగా, మధ్యలో మందంగా, మధ్యలో మందంగా ఉండాలి, అంచులు పలచగా ఉండాలి. అప్పుడు మాత్రమే చక్కగా కన్వర్జ్ జరిగింది. అలా జరగటానికే ఈ లెన్స్ని అలా డిజైన్ చేశారు. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం? గ్లాస్ ప్రిజం గుండా, గాజు పటకం ద్వారా తెల్లని కాంతి విక్షేపణం జరగాలంటే ముందు ఏం జరగాలి? ఏం జరిగితే కరెక్ట్ అన్నాడు. చూద్దాం. ద ప్రిజం అబ్జార్బ్స్ మోర్ కలర్సా? కాదు. వెన్ లైట్ కంటైన్స్ ఓన్లీ వన్ కలరా? కాదు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ ట్రావెల్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ గ్లాస్. ఇది కరెక్ట్. తెల్లని కాంతిగా వచ్చి ఆ గాజు పటకం గుండా వెళ్తున్నప్పుడు ప్రతి కలర్కి రకరకాల స్పీడ్స్ ఉంటాయి. అలా రకరకాల స్పీడ్స్ ఉండటం వల్ల ఆ గాజు పటకం దగ్గరికి వచ్చేటప్పటికి స్పీడ్స్ని ఆధారం చేసుకుని కాంతులన్నీ ఏమైనా వేరు చేయబడ్డాయి. కాబట్టి చక్కగా డిస్పర్షన్ జరగడానికి ప్రతి కాంతికి వేరు వేరు రంగు ఉండటం వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా. కాబట్టి గాజులో వివిధ రంగులు వేరు వేరు వేగంతో ప్రయాణిస్తాయి, ఒకే వేగంతో కాదు, గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, 2382 ఇక్కడితో పార్ట్ 3 కంప్లీట్ అయింది. ఓకేనా. ఇక మహా మాట్లాడుకుంటే ఒక 50 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. దట్ విల్ కమ్ ఇన్ పార్ట్ 4. మాట్లాడి నోరు కూడా నొప్పొడుతుంది. ఓకేనా. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చేసే కొద్ది అవునే ఉండట్లా, లైట్గా గుర్తుకొస్తుంది పడుకుంటున్నా. ఓకేనా. ఇక 50 క్వశ్చన్లు మాట్లాడితే ఆ పార్ట్ 4 కూడా ఫినిష్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనమ్మా. సో ఇక్కడితో నేను వీడియో ఫినిష్ చేస్తున్నాను. ఇది పార్ట్ 3. కంపల్సరీగా కొత్త వాళ్ళు కానీ, ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, మీరు కంపల్సరీగా చాప్టర్ని చదివి ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. మల్టిపుల్ క్వశ్చన్స్, సుమారు 200 క్వశ్చన్లు ప్రాక్టీస్ అయితే ఆటోమేటికలీ మీకు నాలెడ్జ్ బాగా పెరిగింది. సో నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 4ని కూడా ఫినిష్ చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.